श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। प्रसन्नशूरमाधवकराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ ಜನನಿ ಪಿತ ಭೂವಾರಿದಾಂಬರವೆನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಿಂಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧೆಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ್ತ ಪಾವನಕ್ಕೆ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು పరమ సుఖ. మన హరికథామృత సారము పాఠంలో పంచమహాయజ్ఞ సంధియందు నిన్నటి రోజున 22వ పద్యం చెప్పుకుందాం. మన దేహంలో ఉన్నటువంటి 24 తత్వములకు తత్వాభిమాని దేవతలు, తత్వాభిమాని దేవతాంతర్గత భగవద్రూపములు, ఆయా తత్వముల కార్యముల గురించి చెప్పుకోవటం జరిగింది. ఈరోజు 24 తత్వములందున్నటువంటి తత్వాభిమాని దేవతల యందున్నటువంటి ఎన్ని భగవద్రూపములను మనము ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని ఇంకొంత విస్తారంగా మనకు ఇంకా లోతుగా వివరిస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు ఈ 23వ పద్యంలో. ಚತುರವಿಂಶತಿ ತತ್ವದೊಳು ತತ್ಪತಿಗಳೆನಿಸುವ ಬ್ರಹ್ಮಮುಖ ದೇವತೆಗಳೊಳು 1152 ರೂಪ ವಿತತನಾಗಿದ್ದೆಲ್ಲ ಜೀವರ ಜತವ ಮಾಡುವ ಗೋಸುಗ ಜಗತ್ಪತಿಗೆ ಏನಾದರೂ ಪ್ರಯೋಜನವಿಲ್ಲವಿದರಿಂದ. ಪದಚ್ಛೇದಂ. ಚತುರವಿಂಶತಿ ತತ್ವದೊಳು ತತ್ಪತಿಗಳೆನಿಸುವ ಬ್ರಹ್ಮಮುಖ ದೇವತೆಗಳೊಳು 152 ರೂಪ 152 ರೂಪ ವಿತತನಾಗಿದ್ದೆಲ್ಲ ವಿತತನಾಗಿದ್ದು ಎಲ್ಲ ಜೀವರ ಜತನ ಜತವ ಅನ್ನುವುದು ತಪ್ಪು ಜತನ ಮಾಡುವ ಗೋಸುಗ ಜಗತ್ಪತಿಗೆ ಏನಾದರೂ ಪ್ರಯೋಜನವಿಲ್ಲವಿದರಿಂದ ಪ್ರಯೋಜನವು ಇಲ್ಲ ಇಲ್ಲವಿದರಿಂದ. ఇక ప్రతిపదార్థం. చతురవింశతి తత్వదుడు జీవుల స్థూల దేహగతమైనటువంటి 24 తత్వములందు తత్పతిగಳೆನಿಸುవ ఆయా తత్వముల
అభిమాని దేవతలు అయిన బ్రహ్మముఖ దేవతగలు, చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని దేవతలయందు అంటే 24 తత్వాభిమాని దేవతలయందు 1152 రూప 11 11 150 అంటే 1100 1152 రూప 1100 ప్లస్ 52 1152 రూపముల చేత వితతనాగిద్దు వ్యాప్తుడై ఉండి ఎల్ల జీవర సకల జీవులను జతనమాడువ గోసుక, సకల జీవులను సంరక్షించుట కొరకు ఉన్నాడు భగవంతుడు ఇన్ని రూపములతో. ಇದರಿಂದ ఇటువంటి ఈ సంరక్షణ కార్యము చేత జగత్తుకే ఏకైక ప్రభువైనటువంటి భగవంతునికి ఏనాదరు ఏ విధంగానూ కూడా ప్రయోజనం అనేటటువంటిది అతనికి లేదు అని చెప్తున్నారు. తాత్పర్యము 24 తత్వములందు జీవుల స్థూల దేహగతమైనటువంటి 24 తత్వముల తత్వాభిమాని దేవతలైనటువంటి బ్రహ్మ మొదలుకొని దేవతలయందు 1152 భగవద్రూపములున్నాయి. రూపములతో భగవంతుడు ఉన్నాడు. ఈ విధంగా ఉండి వ్యాప్తుడై ఉండి జీవులను రక్షిస్తూ ఉన్నాడు. ఇన్ని రూపములతో జీవుల స్థూల దేహమునందు ఉండి ఈ సంరక్షించటం చేత భగవంతునికి ఏ విధమైనటువంటి ప్రయోజనము లేదు అనేటటువంటిది తాత్పర్యము. ఇక విశేష వివరణకు వస్తే మనకు ఈ 1152 భగవద్రూపములు ఎలా వచ్చాయి అనేటటువంటి దానిని ఒకసారి చూద్దాం. మన దేహంలో 24 తత్వములు ఉన్నాయి. మొదట 24 తత్వములు ఏవి ఇంతకుముందు చెప్పుకున్నాము. మళ్ళీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటే మన మనస్సుకు అది నిలబడుతుంది. మన దేహగత 24 తత్వములు, అవ్యక్త తత్వం ఒకటి, మహత్తత్వం ఒకటి, అహంకార తత్వం ఒకటి, మనస్తత్వం ఒకటి, 4 అయ్యాయి. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, పంచభూతముల పంచతన్మాత్రలు మొత్తం కలిపితే 24 తత్వములు. ఈ 24 తత్వములకు 24 మంది అభిమాని దేవతలు నిన్నటి పద్యంలో చెప్పుకున్నాం. ఆ 24 తత్వములయందు 24 తత్వాభిమాని దేవతలు అంటే 24 ఇంటూ 24 అప్పటికేమైంది 576 రూపములయ్యాయి. మళ్ళీ ఒక్కొక్క తత్వాభిమాని దేవత యందు 24 తత్వములు. ఇక్కడ కొద్దిగా మనకు కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఇప్పుడు మన దేహంలో ఉండేటటువంటి 24 తత్వములు, ఆ 24 తత్వాభిమాని దేవతలు 24 ఇంటూ 24 576 భగవద్రూపములు అవుతాయి. ఇక ఈ ఒక్కొక్క తత్వమునందు ఒక్కొక్క తత్వాభిమాని దేవత, ఆ ఒక్కొక్క తత్వాభిమాని దేవత యందు మళ్ళీ 24 తత్వములు. అప్పుడు మళ్ళీ 24 ఇంటూ 24 అయినప్పుడు 576. 576 ప్లస్ 576 ఈజ్ ఈక్వల్ టు 1152. అంటే ఒక్కొక్క తత్వము, ఇప్పుడు 24 తత్వములు, ఒక్కొక్క తత్వమునందు సంసృష్ట తత్వములు అని 24 తత్వ గుణములున్నాయి. ఇప్పుడు అది లెక్క మనకు. ఒక్కొక్క తత్వమునందు 24 సంసృష్ట తత్వములు అంటే
ఒక సూక్ష్మరూపమైనటువంటి తత్వములు, దానిని సంసృష్టము అని అంటారు. కాబట్టి 24 తత్వములు ఇంటూ 24 సంసృష్ట తత్వములు ఈజ్ ఈక్వల్ టు 576. ఒక్కొక్క తత్వమునకు ఒక్కొక్క తత్వాభిమాని దేవత, ఆ తత్వాభిమాని దేవత యందు 24 తత్వములు. అప్పుడు 24 ఇంటూ 24 576. 576 ప్లస్ 576 ఈజ్ ఈక్వల్ టు 1152 భగవద్రూపములు. మన స్థూల దేహగత 24 తత్వములందు భగవంతుడు 1152 రూపములతో వితతనాగిద్దు వ్యాప్తుడై ఉన్నాడు. ఎందుకయ్యా ఉన్నాడు అనంటే ఈ జీవులను రక్షించటం కొరకు. ఎందుకంటే మనము రక్షింపబడాలి అంటే మనలను మనము రక్షించుకోలేము. కాబట్టి భగవంతుడు మన దేహంలో ఉండేటటువంటి తత్వములందు ఇన్ని రూపములతో వ్యాప్తుడై మనలను సర్వకాల సర్వావస్థలయందు రక్షిస్తూ ఉన్నాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, ಇದರಿಂದ ఈ విధంగా భగవంతుడు ఉండి మన దేహంలో రక్షించటం చేత వానికేమైనా ప్రయోజనం ఉన్నదా? ఎవరైనా ఏ కార్యం చేసినా ప్రయోజనం లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు. ప్రయోజనం లేకుండా చేస్తే వాడిని పిచ్చివాడంటారు. అయితే భగవంతుడు చేస్తున్నాడు, ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే ಇದರಿಂದ జగత్పతిಗೆ ఏనాದರೂ ప్రయోజనవిಲ್ಲ. ఇలా చేయటం వల్ల వానికి ఏమీ ప్రయోజనం లేదు. ప్రయోజనం లేకుండా ఎందుకు చేస్తున్నాడు అంటే ప్రయోజనము అపేక్షించి చేస్తే వాడు భగవంతుడు కాడు. ఎందుకంటే ఎవడైనా ఒక కార్యాన్ని ప్రయోజనం అపేక్షించి చేస్తే వాడు విల్ బి ఇండిపెండెంట్ కాడు. అంటే వేరొకరి నుండి వీడు ప్రయోజనాన్ని పొందుతున్నాడు. భగవంతుడు ఇండిపెండెంట్, సర్వతంత్ర స్వతంత్రుడు. వాడు వేరొకరి నుండి ప్రయోజనాన్ని పొందితే వాని యొక్క స్వాతంత్ర్యానికి చ్యుతి కలుగుతుంది. కాబట్టి వానికి ఏ ప్రయోజనము లేదు. అయితే ఎందుకు చేస్తున్నాడు అంటే ఆ చేయటం అనేటటువంటిది వాని స్వభావము. అదే మనకు ఉపనిషత్తు చెప్తుంది, దేవస్యేష స్వభావో అయం ఆప్తకామస్య కాస్పృహ. వాడు ఆప్తకాముడు, వానికి అన్నీ ఉన్నది, వాని దగ్గర లేనిదంటూ లేదు. మనకు ఏదైనా ఒకటి లేని వస్తువు మనకు వస్తే సంతోషము, మన దగ్గర ఉన్న వస్తువు మనకు వస్తే పెద్దగా సంతోషం అనిపించదు. భగవంతుని దగ్గర లేని వస్తువు అంటూ లేదు, వాడు ఆప్తకాముడు, అన్నీ ఉన్నాయి వానికి. కాబట్టి వానికి దీనివల్ల ప్రయోజనము లేదు. అయితే ఎందుకయ్యా చేస్తున్నాడు అనంటే దేవస్యైష స్వభావో అయం. ఈ విధంగా వాడు చేయటం అనేటటువంటిది వాని యొక్క స్వభావము, భగవంతుని యొక్క స్వభావం కాబట్టి చేస్తాడు. ఈ స్వభావం అంటే ఈ స్వభావము అని మనం చెప్పుకుంటే ఆ స్వభావం ఉన్నప్పుడు వాడు ఏ ప్రయోజనాన్ని అపేక్షించకుండా వాడు చేస్తూ ఉంటాడు పని. మనకు లౌకికమైన దృష్టాంతం ఉదాహరణ ఇవ్వాలంటే ఒకడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అప్పుడు అంటాం వీని నవ్వుముఖము అంటాం, వీనికి నగుమోము అని అంటాం. ఆ నవ్వటం వల్ల వానికి ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే ప్రయోజనం లేదు. అయితే నవ్వుతూ ఉంటాడు, అది వాని యొక్క స్వభావం అంటాం. కొంతమంది చనిపోయిన ఇంట్లో కూడా పోయి శవం ముందు కూడా నవ్వుతూ ఉంటారు. వాడు నవ్వాలని నవ్వడు, అయితే వాని స్వభావం, వాని ప్రయత్నం లేకుండా ఆ నగుమోము నవ్వటం అనేటటువంటిది, ముఖంలో నవ్వులు చిందించటం అనేటటువంటిది వాని స్వభావము. కాబట్టి ప్రయోజనం లేకుండా చేస్తాడు, అందుకే స్వభావం అని అంటారు. కొంతమంది మంచి శుభకార్యం పెళ్లి జరిగేటప్పుడు ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు, వానికి కోపం ఉండదు వానికి. అయితే ఆ ముఖాన్ని చిట్లించుకొని ఉండడము, కోపగించుకుంటూ ముఖంలో కోపాన్ని
కలిగి ఉండటం అనేటటువంటిది వాని స్వభావము. ఈ స్వభావం అని చెప్పినప్పుడు ప్రయోజనము అపేక్ష ఉండదు. ఇంకా ఒకటి, మనకు శాస్త్ర గ్రంథాలలో వ్యాసరాజ గురుసార్వభౌముల వారు తమ తాత్పర్య చంద్రికా గ్రంథంలో అదే దేవస్యైష స్వభావోయం ఆప్తకామస్య కాస్పృహ అనే దానికి ఒక లౌకిక వివరణ ఇస్తారు. భగవంతుని స్వభావము ఈ జగత్తును రక్షించటము, ఏ ప్రయోజనము అపేక్షించకుండా. దానికి ఒక ఉదాహరణ ఇస్తారు వ్యాసరాజ స్వాముల వారు. మనం నడుస్తూ ఉంటాం, నడిచేటప్పుడు కాళ్ళు మాత్రం పనిచేయాలి, కాళ్ళు కదలాలి అంతే, చేతులు కదలకూడదు. చేతులు కదలటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. చేతులు కదపకుండా మనం నడవచ్చు, కాళ్ళు మాత్రమే పనిచేయాలి నడవడానికి. అయితే మనం నడిచేటప్పుడు, పరిగెత్తేటప్పుడు చేతులను కూడా ఊపుతూ ఉంటాం. ఎందుకయ్యా అనంటే అది స్వభావం అంతే. చేతులు కదపటం వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయినా మనము కదుపుతాం నడిచేటప్పుడు, అది మనిషి స్వభావము. ఇంకా మన దృష్టాంతమే, ఉపన్యాసం చేసేటటువంటి ప్రవచనకారుడు వాడు మాట్లాడాలంతే, వాడు ఏమీ నోరు తప్ప ఇంకేమీ పని చేయవలసిన అవసరం లేదు. అయితే వాని కన్నులలో, మాట్లాడేటప్పుడు కన్నులలో హావభావాలు ప్రకటిస్తాడు, చేతులు కదుపుతాడు, ఇవన్నీ ముఖంలో వికారములు చూపిస్తాడు. ఎందుకయ్యా అని అంటే ఆ ప్రవచనం చేసేటప్పుడు ముఖంలో, కళ్ళలో హావభావాలు చూపించటము, చేతులు కదపటం అనేటటువంటిది మనిషి యొక్క స్వభావము, ఏ ప్రయోజనము లేదు. అలాగే ఈ భగవంతుడు ఉండి ఎందుకయ్యా చేస్తున్నాడంటే వాని యొక్క స్వభావం. అయితే వానికి ప్రయోజనం లేకున్నా స్వభావం కాబట్టి చేస్తున్నాడు అని అంటే వాడు ఈ చేసినటువంటి పని వ్యర్థమవుతూ ఉన్నది కదా, అనవసరంగా చేస్తూ ఉన్నాడు కదా. ఏ ప్రయోజనం లేకుండా ఎవడైనా పని చేస్తే పిచ్చివాడంటారు. అయితే భగవంతుడు చేస్తున్నాడు కదా అని అంటే వానికి ప్రయోజనం లేదు, మనకు ప్రయోజనం. మనలను వాడు రక్షించటం చేత వాని రక్షణను పొంది మనము ఆ రక్షణ కార్యం యొక్క ప్రయోజనాన్ని, లాభాన్ని మనము పొందుతున్నాం. కాబట్టి భగవంతుడు చేసేటటువంటి పని వ్యర్థం కాదు. అలాగే అదే ఉదాహరణ మనం చూసుకుంటే, ఇప్పుడు మనము ప్రవచనం చేసేటప్పుడు ఎదురుగా కూర్చున్నవాడు ఈ ప్రవచనకారుని యొక్క హావభావాలను గమనిస్తూ ఉంటాడు, వాని యొక్క బాడీ లాంగ్వేజ్ గమనిస్తూ ఉంటాడు. ఏమీ లేకుండా, ఏ హావభావాలు లేకుండా ఒక చెక్క బొమ్మ వలె పెదవులు మాత్రం కదిలిస్తూ ఉంటే ప్రవచనము రక్తిగట్టదు. చూసేవానికి, వినేవానికి అది ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు? వీనికి ప్రయోజనం లేదు. ప్రవచనకారుడు చేసేటటువంటి హావభావాలు, చేతులు ఊపటం వలన వానికి ప్రయోజనం లేకపోయినా చూస్తూ వినేవానికి బాగా ఇంకా వీని హావభావాలతో, చేతులు ఊపటంతో దాని వలన వీనికి ప్రవచనం బాగా అర్థమవుతుంది. కాబట్టి భగవంతునికి ప్రయోజనం లేకపోయినా రక్షిస్తాడు జీవులను దేహంలో ఉండి, అది వాని యొక్క స్వభావము. వానికి ప్రయోజనం లేకపోయినా జీవునికి ప్రయోజనం ఉంటుంది. ఈ విధంగా మనము మన దేహంలో ఉండేటటువంటి భగవంతుడు 24 తత్వములందు 24 తత్వాభిమాని దేవతల యందు 1152 రూపములతో ఉండి మనలను రక్షిస్తూ ఉన్నాడు. వానికి ఏమాత్రము ప్రయోజనము లేకపోయినా అదియే భగవత్తత్వం. మనము వేరే వాళ్లకు ఏ పని చెయ్యం, ఉపకారం మనం చెయ్యం. ఎందుకయ్యా అంటే మనకు ప్రయోజనం లేకపోతే వేరే వాళ్లకు మనము ఉపకారం చేయం, అది మన తత్వం. అయితే భగవత్తత్వము అది కాదు. తనకు ప్రయోజనము లేకపోయినా భగవంతుడు 20 దేహములో, జీవుల స్థూల దేహంలో ఇన్ని రూపములతో ఉండి వాడు
రక్షిస్తూ ఉంటాడు. ఈ విధంగా భగవంతుడు మనకు తెలియకుండా మనలో ఉంటూ మనలను రక్షిస్తూ ఉన్నటువంటి భగవంతుని యొక్క ఉపకార స్మరణ చెయ్యటము, వానికి థ్యాంక్స్ కృతజ్ఞతలు చెప్పడం అంటే వాణ్ణి సర్వకాల సర్వావస్థల యందు సదా స్మరించటమే వానికి మనము చెప్పేటటువంటి కృతజ్ఞత అని చెబుతూ ఈ పద్యాన్ని ముగిస్తూ ఇక 24వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేషార్పణమస్తు, అందరికీ శుభమస్తు.